మనందరినీ కలుసుకోవడానికి మక్తల్ రావడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో, ఎన్నో సంక్షేమ పథకాలతో మీ అందరి ముందరికి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ మక్తల్కి వాకటి శ్రీహరి గారిని బలపరచడానికి, రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మన సత్తా సాటి చెప్పే విధంగా, మన మద్దతు రేవంత్ రెడ్డికి ఉండే విధంగా, మన మద్దతు వాకటి శ్రీహరి గారికి ఉండే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన దగ్గర రావడమైనది. ఈరోజు ఇక్కడున్న యువకులు, మహిళలు, సోదరులు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ కలిసి రేవంత్ అన్న మాటలు మాట్లాడేటివన్నీ మన గ్రామాలకు తీసుకెళ్ళాలి. రేవంత్ అన్న చెప్పే విషయాలన్నీ మన గ్రామాలకు తీసుకెళ్ళి రేపొద్దున జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో మరియు లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయంగా బలపరిచి రేవంత్ అన్నకు బలంగా మనం అందరం నిలవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక్కసారి అందరూ మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 200 రూపాయలకే సిలిండరు, ఇంటింటికి సన్న బియ్యము, ఇంద్రమ్మ ఇల్లులు, ఇలాంటివి ఎన్నో పథకాలు మన ముందలున్నాయి, మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. ఈ 2 సంవత్సరాలనే ఇన్ని చేస్తున్నారంటే ఇంకా రానున్న సంవత్సరాలలో అందరితో పాటు కలిసి మెలిసి తిరిగే ఈ యొక్క ముఖ్యమంత్రి ద్వారా మనకి ఎన్ని లాభాలు చేకూరుస్తాయో మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. మేము కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ సభలో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాం మేము కూడా వేచి చూస్తున్నాం. ఇదే విషయాలు మేము కూడా గ్రామాలకు తీసుకెళ్తాం, మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. మీరందరూ కూడా ఈ యొక్క విషయాలని గ్రామాలకు తీసుకెళ్లి ప్రజలు, పిల్లలు, యువకులు, తల్లులు, తండ్రులు అందరితోటి, ఇక్కడికి రాని వాళ్ళందరితోటి చర్చించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మక్తల్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, మక్తల్ యొక్క కాంగ్రెస్ నాయకులకు నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై కాంగ్రెస్. ఇప్పుడు అమర్జింత మాజీ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ మాజీ జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అమ్మగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. మీకు ఒక చిన్న మాట ముందు నేను చెప్తా. అదేంటంటే, దేవుడు శ్రీహరికి ఇచ్చినంత మంచి గొంతు నాకు ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి గారికి ఉన్నంత టాలెంట్ నాకు ఇవ్వలేదు. ఇక్కడ వేదిక మీద ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరికీ అంత గట్టి గొంతు కూడా నాకు లేదు. నాది చాలా చిన్న గొంతు. దయచేసి మీరందరూ కూర్చుంటే, నిశ్శబ్దంగా ఉంటే ఒకే ఒక 2 మాటలు మాట్లాడతా. మీకేమీ విసిగించను, బోరు కొట్టించను. కాకపోతే ఏంటంటే, స్టేజ్ దగ్గరికి వచ్చి మైక్ ముందు నిలబడి మాట్లాడమంటే నాకు అస్సలు చేత కాదు. హాయిగా మీ అందరి మధ్యలో కూర్చుని మాట్లాడమంటే ఎన్ని మాటలన్నా చెప్తా. కానీ ఇప్పుడు ఏంటంటే, శ్రీహరి గారు ఈరోజు ప్రజడు ఫోన్ చేసి ఈ మక్తల్ కాన్స్టిట్యున్సీకి తను ఏమేమి తీసుకొచ్చాడో చెప్తే అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు వాళ్ళ అమ్మగారు ఏం ఆలోచించి శ్రీహరి అని పేరు పెట్టారా అని. ఎందుకంటే శ్రీ అంటే లక్ష్మి, హరి అంటే విష్ణుమూర్తి. శ్రీహరి అంటే హరి లక్ష్మీదేవిని వెంట పెట్టుకుని ఇక్కడ మక్తల్ నియోజకవర్గానికి వచ్చి మీ అందరికీ కూడా మీ లక్ష్మీ కటాక్షం కలిగించాలని చెప్పి తను ఎంతో కష్టపడుతున్నాడు. నిజంగా మక్తల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులు. అయితే ఇంకొక చిన్న మాట, ఇక్కడ రవి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఇంతమంది ఉన్నారు పాపం మినిస్టర్ గారికి ఎంత కష్టమో అని, ఒక్కడు ఎన్ని ఫోన్లను ఎత్తుకుంటాడు అని. నిజంగా చెప్తున్నా, శ్రీహరికి ఒక అలవాటు ఉంది. అదేంటంటే, వట్టి మాటలు కట్టి పెట్టాయి, గట్టి మేలు తలపట్టవాయి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. అంటే ప్రజలకి ముందు నేను సేవ చెయ్యాలి, ప్రజలకు
నా మీద ఎంతో అభిమానంతో వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు. నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి తను ఎంతో అహర్నిశలో కష్టపడుతున్నాడు. నాకే ఒక్కోసారి అనిపిస్తుంది, నిన్నంతా సీఎం గారి దగ్గర హైదరాబాద్లో ఉన్నాడు, ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద అరేంజ్మెంట్స్. అందుకే నేను అప్పుడే అనుకున్నాను, నిజంగా భగవంతుడు తనకి మనిషి ఎంత ఎత్తుగా బలంగా ఉంటాడో పనులు కూడా అంత గట్టిగా కొట్లాడి సీఎం గారితో కొట్లాడతాడు, మిగిలిన మినిస్టర్స్తో కొట్లాడతాడు, ఎవరి కోసం మీకోసం కొట్లాడతాడు. ఎందుకంటే మీరు ఎంతో నమ్మకంతో అతన్ని మంత్రిగా చేసినందుకు మీకు మీ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో తను మీకోసం ఎంతో చేశాడు. అయితే ఇంకొక విషయము అదేంటంటే అపోజిషన్ చాలా బలంగా ఉంది, మనందరికీ తెలుసు. శ్రీహరి చేసిన దాంట్లో వాళ్ళ ఇందులో సగం 4 నెలలైంది మినిస్టర్ దగ్గర ఈ ఒక్కరోజే 1000 కోట్ల పనులు తీసుకొచ్చాడు. అంటే తను ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. తను ఊరికే మనతో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఈ పనులు చేయగలదా? అందుకని చెప్పి మీరందరూ కూడా మీలే శ్రీహరి అనుకుని ఒకసారి ఆలోచన చేయండి. మనమే ఆ ప్లేస్లో ఉంటే అంత మంచిగా చేయగలమా అని అప్పుడు మీకే అర్థమవుద్ది. అందుకని నాతో మాట్లాడలేదు, శ్రీహరి మాకు ఫోన్ ఎత్తలేదు అని అనుకోకుండా ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాడో చూసుకుని మీరందరూ కూడా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. దయచేసి ముఖ్యమంత్రి గారు కాన్వే వస్తుంది, మీరు దయచేసి ఆ రోడ్డుకి ఇక్కడ లోపలికి రండి.
बैंड नहीं आ रहा देखो। హరిజనులకు గిరిజనులకు అంతగా నేను తనంటు బతుకు బలహీనులకు బంధువై వచ్చినాడు హరిజనులకు గిరిజనులకు అంతగా నేను తనంటు బతుకు బలహీనులకు బంధువై వచ్చినాడు మట్టలు ఈ చరిత్రనే పోరన్న ఇక తిరిగి మట్టనండు మట్టలు మన చరిత్రనే పోరన్న ఇక తిరిగి మల్ల రత్తనండు శ్రీహరన్న మన చరిత్రనే ఓరన్నా మరి తిరిగి మల్ల రాస్తనండు శ్రీరన్న ప్రజాపాలనలోన పోరన్న ఇక నెంపల్ పంపాడు చూడన్నా ప్రజాపాలనలోన ఓరన్నా మన నెంబర్ 1 భక్తల్లో చూడన్నా వాకిటి శ్రీహరి అన్న పోరన్న మనకు అండదండగుంటాడు నడువన్నా వాకిటి శ్రీహరన్న ఓరన్నా మన దండగుంటాడు పదరన్నా వాకిటి మన శ్రీహరన్న పోరన్న హలో మనకు అండదండగున్నాడు నడువన్నా జై ప్రజాపాలన జై ప్రజాపాలన జై రేవంత్ అన్న జై రేవంత్ అన్న జై కాంగ్రెస్. హలో హలో దయచేసి మీరు అంతా ఎండలు ఎందుకు నిలబడి మాకు బాధ అవుతుంది, మాకు ఇక్కడ కాలుతుంది. దయచేసి ఇక్కడ రండి, ముందర రండి. ఇప్పుడు మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతన్న గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు 5-10 నిమిషాలు వస్తున్నారు, త్వరగా మాట్లాడాలి దయచేసి. హలో పాట
సోదరులు, అదే విధంగా అందరి వాడు ముదిరాజ్ ముద్దుబిడ్డ అన్న డాక్టర్ వాకిడి శ్రీహరి గారికి స్వాగతం సుస్వాగతం. అదే విధంగా మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ దామోదర రాజనరసింహ గారికి స్వాగతం సుస్వాగతం. అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలకు చైర్మన్లకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలందరికీ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంలో శుభాకాంక్షలు చెప్పేందుకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మన మక్తల్ పట్టణ ప్రజల దగ్గరికి వచ్చారు. మక్తల్ మున్సిపాలిటీలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, మరి మన మంత్రి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వాకిటి శ్రీహరి గారు, ఇంకా గౌరవనీయులైన ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎందరో ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడే మనందరి కోసం ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రార్థించి వేంచేసి ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అదిగో పట్టణ ప్రజలకి అధునాతన సదుపాయాల్ని సౌకర్యాల్ని కల్పించే కార్యక్రమం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. రోడ్లు, భవనాల శాఖ, మక్తల్ మున్సిపాలిటీ, మక్తల్ పట్టణాభివృద్ధి, కేజీబీవి పాఠశాల, మక్తల్ పట్టణ ప్రజల కోసం ఈ సదుపాయాల్ని ప్రజాంకితం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ దామోదర రాజనరసింహ గారు, గౌరవ వాకిటి శ్రీహరి గారు, గౌరవ జూపల్లి కృష్ణరావు గారు, గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మన రేవంతన్న నిక్కదేసి అడిగే మునగాడు వీడు భూమిన బానైతాడు బిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి ఒక్క కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిక్కదేసి అడిగే మొరగాడు దడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు. ఎంతో అభిమానంతో, ఆత్మీయతతో, అనురాగంతో, వాత్సల్యంతో అభినందిస్తున్న, ఆశీర్వదిస్తున్న మక్తల్ పట్టణ ప్రజల్ని, ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ సదుపాయాలు కల్పించేందుకు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే ఆవిష్కరించి వేదికపైకి వేయించేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్కు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్కు అందరికీ స్వాగతం పలుకుతూ, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి వాక్పటుత్వంతో మన తెలంగాణ ప్రజల బుద్ధి బలాన్ని, యశస్సు మనకు అందించేందుకు ఒక గ్లోబల్ ప్రపంచ స్థాయి పండుగను నిన్ననే ఆవిష్కరించారు హైదరాబాద్ సెక్రటేరియట్లో. ఆ ముచ్చట్లు మీతో పంచుకోవడానికి వెంచేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, ప్రజాప్రతినిధులకు, స్థానిక పెద్దలకు, ముఖ్యంగా వాకిటి శ్రీహరి గారు, వారి వాకిట ఆంజనేయ స్వామి వెలిశారు. అందుకే ఆ స్వామి ఆశీస్సుల కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యుల్ని, మంత్రివర్యుల్ని తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి గారి చిరునవ్వులే మీకు సమాధానంగా గట్టిగా కరతాళులతో ఒక్కసారి స్వాగతం పలకవలసిందిగా కోరుతుంది మక్తల్ పట్టణ ప్రజలందరూ. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, మనదైన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గొంతెత్తి పాడదాం, అందశ్రీకి అంజలి ఘటిద్దాం. జయ జయ హే తెలంగాణ.
తెలంగాణ రాష్ట్రం జయపథంలో ముందుకు సాగాలని దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పడమటకు చూస్తున్న ఆంజనేయ స్వామి మనకు దీవెనలు అందిస్తూ ఉన్నాడు. ఆ పడమటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆనరబుల్ సీఎం గారు మిమ్మల్ని అభినందించేందుకు వచ్చారు. వాకిటి శ్రీహరి గారు స్వయంగా పూనుకొని అక్కడి కోనేటిని పునరుద్ధరింపజేశారు. మరి ప్రజలందరి వాకిట ప్రతి పూట నేనున్నాను అని చెప్పే స్థానిక శాసనసభ్యులు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారి సందేశం. ఈనాటి ముఖ్య అతిథి కొన్ని శతాబ్దాలుగా మాటలకే పరిమితమై ఏనాడు కూడా ఆచరణలో పెట్టనటువంటి ఆచరణ యోగ్యమై అనివార్యమై ఈ ప్రాంత అవసరమై ఎన్ని ధర్నాలు చేసినా, రాస్తా రోకోలు చేసినా, ఎన్ని ప్రయాసాలకు ఓర్చుకొని పనిచేసినా నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఆ పథకం ద్వారా ఈ ప్రాంతమంతా ఒక మక్తల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే 39,000 ఎకరాలకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని అడగగానే నారాయణపేట్ కొడంగల్ కాదనా, మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకంగా పేరు మార్చాలంటే క్షణము కూడా ఆలోచన చేయకుండా మక్తల నీటిని తీసుకెళ్తున్నాం కాబట్టి ఇయ్యాల్సింది ధర్మమే అని మనకు మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాల నామకరణం ఒక్కటే కాకుండా 5,000 కోట్లతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం చేయాలనుకొని ఒక అపర భగీరథుడిలాగా మనకందరికి కూడా మరొకసారి థర్డ్ కాటన్ లాగా మరొక రాజశేఖర రెడ్డి లాగా మనకంతా నీళ్ళిచ్చినటువంటి నీటిచ్చిన దైవం మన ప్రియతమ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నకు అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా. అన్నా, మేము ఊహించలేదు ఇంత త్వరితగతిన మా ప్రాంతమంతా సుభిక్షంగా, మాలో ఉన్నటువంటి ఉట్కూరు మండలం కానీ, ఈ నియోజకవర్గంలో సగం నర్వ మండలం కానీ నీళ్లు లేని దుస్థితిలో ఎప్పుడప్పుడు వస్తుందా, ఈ పక్కనే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది, ఈ కృష్ణమ్మ ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు కిందికి పోతుంది. కానీ మా జీవితాలు మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ ఎప్పుడు కూడా వ్యవసాయ యోగ్యమైనటువంటి ఆచరణ లేక, నీళ్లు లేక విలవిలలాడి ఈ ప్రాంతమంతా బతకడానికి బొంబాయికో ఔరంగాబాదుకో పోయేటి మా జీవితాలలో వెలుగు నింపి నీళ్ళిచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి నేను వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సదా మక్తల్ నియోజకవర్గ ప్రజలు మీకు రుణపడి ఉంటారని తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయాలి. రాష్ట్రం ఇంత అదో పరిస్థితుల్లో ఉన్నా కూడా దాదాపు 5,000 కోట్లతోన ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంత రైతులు కూడా ఇబ్బంది పడకుండా, ఈ ప్రాంత రైతులంతా మా వ్యవసాయ యోగ్యమైన భూములు, మా జీవనాధారం ఈ భూములే, మాకు వేరే ఏమీ లేవంటే వాళ్లను కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ భారతదేశ చరిత్రలో R&Rకి సంబంధించి లేదా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గత 10 సంవత్సరాలు ఏ ప్రాజెక్టు కింద కూడా ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున రైతుని ఆదుకున్న సందర్భం ఎప్పుడూ లేదు. ఇంకా రాబోయే రోజు చూడము కూడా. అంత పెద్ద ఎత్తున
రైతుల్ని కూడా ఆదుకొని వారి భూముల్ని ఖచ్చితంగా వాడుకొని ఈరోజు 1,25,000 ఎకరాలు భూములు తడుపుతున్న రేవంత్ అన్నకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే మాదిరిగా సహచర మంత్రి పెద్ద మనిషి దామోదర్ రాజనరసింహ గారు, ఆయనకు ప్రత్యేకత. ఊగ వచ్చి చూసిపోతే ఈ 20 కోట్లతో ఏమి దవాఖాన అవుతుంది, 20 కాదు దాదాపు 50 కోట్లు ఇస్తా అని చెప్పి మన మక్తల్కి పెద్ద దవాఖాన ఇచ్చినటువంటి దామోదర్ రాజనరసింహ గారు. అదే మాదిరిగా దాదాపు నేను లెక్క పెట్టిన ఒక రోజు మక్తల్ కంచి నారాయణపేటకు పోయే వరకు దాదాపు 180 గుంతలున్నాయి. ఆ రోడ్డు దాదాపుగా 40-50 ఏళ్ల కంచి ఎవరు కూడా బాగు చేయలే. అటువంటి రోడ్డుకి శాంక్షన్ ఇప్పించి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి 210 కోట్ల రూపాయల 4 లైన్ల రోడ్ ఇచ్చినటువంటి సీఎం గారికి, అదే మాదిరిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇంకో పెద్ద ఆయన, ఈ ప్రాంత వాసి, ఈ జిల్లా వాసి మన జూపల్లి కృష్ణారావు గారు ఈ గుళ్ళు గోపురాలకి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రదాత, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా నా సోదరుడు అనిరుద్ రెడ్డి గారు, సీనన్న గారు, వీరపల్లి శంకర్ గారు, మా వంశన గారు, శివసేన రెడ్డి గారు, మా శివబావ గారు, అదే మాదిరిగా జిల్లా అధ్యక్షులు, అదే మాదిరిగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ రాజప్ప గారు, మా పెద్దలు సీతమ్మ గారు, అదే మాదిరిగా జిఎంఆర్ గారు, మా అన్న ఉపేదన్న గారు, అదే మాదిరిగా రాజు గారు, రాజేష్ గారు, అదే సంజీవన్న గారు, మరి పెద్దలు జితేంద్ర రెడ్డి కొరకు మా సోదరులు వేదిక మీద ఉన్నారు, వేదిక మీద ఉన్న పెద్దలు మా బాలన్న గారు, కోళ్ళ వెంకటేశన్న గారు, ఇతరత్ర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదే మాదిరిగా ఇంత పెద్ద అశేష జనవాహిని ఏమీ లేదు వీని దగ్గర అంటే వీని వెనుక మేమున్నామని ఆ రోజు ఎల్లమ్మకుంటలో టికెట్ డిక్లేర్ అయిన తర్వాత ఇదే రేవంత్ అన్నకు మాటిచ్చి అనార్సీఆర్ని గెలిపించి మీకు గిఫ్ట్ గా ఇస్తామన్నటువంటి ఇచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది మీరిచ్చిన భిక్షనే. మీ ఇచ్చినటువంటి ఓటు ప్రకారంగా వచ్చినటువంటి ఈ అధికారాన్ని మీకెంత సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాత్రింబగలు ఒక్కటి చేసి ఈ ప్రాంతంలో రోడ్లైనా, బీటీ రోడ్లైనా, లేదా సంగమండ నేడుగం డ్యామ్ అయినా, ఆ డ్యామ్ కింద ఉన్నటువంటి భూములకు సంబంధించిన విలువైన ఆస్తులకు సంబంధించిన అంశమైన, లేదా వ్యవసాయం సంబంధించినటువంటి భూముల విషయమైనా నేను అనుకుంటున్నా, ఒక్కసారి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఆలోచన చేయాలి. ఈ నియోజకవర్గ గడ్డ మీద ప్రతిసారి ఓ పెద్ద మనిషి వచ్చి ఇగో మా ఎమ్మెల్యేని గెలిపియండి, మా ఎమ్మెల్యేని గెలిపియండి అని మాత్రమే అన్నారు. ఇగో మా శ్రీహరిని గెలిపియండి, గెలిపిస్తే మీకు 1000 కోట్ల నిధులు ఇస్తా అని చెప్పి నిధులు ఇచ్చిన నాయకుడు రేవంత్ అన్న. మక్తల్ చరిత్రలో అభివృద్ధిని కాంక్షించి మధ్యలో అభివృద్ధిని చేస్తామని చెప్పినటువంటి సందర్భం మొదటిసారి. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇంకా ఆశీర్వాదం చేసేది ఉండే, ఎక్కడో లోపం జరిగింది. ఖచ్చితంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ నియోజకవర్గం చిన్న చిన్న డబ్బులకే ఇబ్బంది పడ్డ రోజులలో ఈ రోజు దాదాపు 1000 కోట్ల రూపాయల అభివృద్ధిని మనకి ఇస్తా ఉంటే మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సి ఉండే. ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం అవగాహనతో బతకాలి. ఇన్ని రోజులు అవగాహన లేకనే బతికినాం మనం, ఇన్ని రోజులు భయభ్రాంతులతో బతికినాం, ఇన్ని రోజులు ఎదుర నిలబడే బతికినాం. ఏనాడు మనకు కూర్చునే పరిస్థితి లేదు, ఏనాడు గేటు ముట్టుకునే పరిస్థితి లేదు. ఇంకా కూడా మనం దానికించి బయటికి రాకపోతే, మన జీవితాల్ని మనం మార్చుకోకపోతే, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోకపోతే, మనము కూడా మనుషులమే అని మనం గుర్తుపట్టకపోతే మన జీవితాలను ఇంకెవరు మార్చాలి. ఈ రోజు ప్రజాప్రభుత్వం మీరిచ్చిన ఆశీర్వాదం వల్ల ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గ వెనుకబాటుతనానికి ఏది అడిగితే అది ఇస్తా ఉన్నారు, ఏది అడిగినా ఖాళీ చేయడం లేదు. అటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్లో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవే పొరపాట్లు చేస్తాం మనం జీవితంలో, తర్వాత బాధపడతాం. బాధపడితే ఏం లాభం? బాధపడితే ఏం లాభం? గతంలో ఎప్పుడైనా చూసినామా?
1000 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో ఈ నియోజకవర్గానికి వచ్చిన సందర్భం చూసినామా? చూడలే. కానీ ఈరోజు వస్తున్నప్పుడు దాని విలువ మనకు తెలియలే. సోదరులారా, ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మనం భాగవతం ఉండకూడదు. ఆలోచన పరంగా ముందుకు పోవాలి. ఎన్నో కోరికలు మీ ముందర ఎంతో చదివి వినిపిద్దామని అడుగడుగునా ఈ నియోజకవర్గానికి దవాఖానాలు ఇచ్చినా, డయాలిసిస్ సెంటర్లు ఇచ్చినా, రోడ్లు ఇచ్చినా, లేదా పాత బ్రిడ్జ్ బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ చేసినా, లేకుంటే నీటి సదుపాయాలు కల్పించినా, ఎన్ని ఇచ్చినా కూడా ఒక 1000 కోట్ల రూపాయలతో ఇచ్చినాయి. మీ ముందర చదువుదాం, మీకు వినిపిద్దాం. మీరందరూ చప్పట్లతో కృతజ్ఞతలు తెలపాలి. తెలిపినప్పుడే మనకు భవిష్యత్తు ఉంటది. మన జీవితాల్ని మనం మార్చుకోవడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో స్వాగతం పలకాల్సింది ఉండే. ఏ మాటగా మాట మాట్లాడుకోవాలి. మన లోపల ఇంకా మార్పు రావాలి. ఎవరి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు? రోజుకు 18 గంటలు ఈ నియోజకవర్గం గురించి ఆలోచన చేయలేదా? గతంలో ఎప్పుడైనా చూసినామా? ఒక రోడ్ అడిగితే కోట్ల రూపాయలు, ఒక గ్రౌండ్ అడిగితే కోట్ల రూపాయలు, నీటికి కోట్ల రూపాయలు, బండబల కొట్టుకునికే 12 కోట్లు, లేదా లైనింగ్కి 100 కోట్లు, నారాయణపేట రోడ్డుకి 210 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూలు 250 కోట్లు. దవాఖాన ఇప్పుడే టెంకాయ కొట్టి వచ్చినాం. ఆత్మకూరులో దానికి సంబంధించినటువంటి హాస్పిటల్కి 30 కోట్లు, ఆడ బ్రిడ్జ్ కట్టుకుంటామంటే 150 కోట్లు. ఇవి కాగితాల మీద లెక్కలు కాదు. బీఆర్ఎస్ పార్టీలాగా ఉత్తి పేపర్ల కాగితాలు కాదు. ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చి శాంక్షన్స్ ఇచ్చినటువంటి సందర్భం. నిజంగా కూడా మనసు ఈరోజు నేను నిజంగా కూడా టికెట్ అప్పుడు బాధపడలే. నేను నిజంగా కూడా కొంత మెజారిటీ తక్కువ బాధపడలే. ఇంకా ఇతరత చాలా మంది నా మీద దుమ్మెత్తి పోసిన బాధపడలే. కానీ ఈరోజు ఏ పెద్ద తనం ద్వారా మనకింత సాయం చేసిండో ఆ పెద్ద మనిషి మన దగ్గరకు వస్తే ఈరోజు మీరు చేసిన ప్రవర్తన మనసు గాయమైందని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఇది మళ్ళొక్కసారి జరగొద్దు. మన లోపల మార్పు రావాలి. మన కోసం పనిచేస్తున్న వ్యక్తులు, ఆ వ్యక్తులకు మనం సాధారణంగా ఆహ్వానం పలకాలి. కాబట్టి ఇవన్నీ ఏం మాట్లాడకుండా దయచేసి మన కోసం అనునిత్యం ప్రయత్నం చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలని రాత్రింబగళ్ళు ఏకం చేసి 2 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి హృదయపూర్వక పెద్ద మనిషి రేవంత్ అన్న గారికి నేను చేతులు మొక్కి నమస్కారం చేసి ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. నిరాడంబర నీరథి, సామాన్య ప్రజాసేవ వారధి గౌరవ మంత్రులు వాకిటి శ్రీహరి గారికి ధన్యవాదాలతో, సంస్కృతి సంస్కారం నుంచే వచ్చింది సాంస్కృతికం, పర్యావరణాన్ని కాపాడేదే పర్యాటకం అని ప్రతి వేదికపై చెప్పే గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి శుభాకాంక్ష సందేశం. జై కాంగ్రెస్. ఈనాటి ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో మొట్టమొదటిగా పాలమూరు జిల్లా, మన పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సభాధ్యక్షులు మీ అభిమాన నాయకుడు గౌరవ సహచర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు దామోదర రాజనరసింహ గారు, అట్లాగే మిత్రుడు సహచర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటి గారు, అట్లాగే కార్పొరేషన్ అధ్యక్షులు, ప్రభుత్వ సలహాదారులు, వేదికపైనటువంటి సహచర శాసనసభ్యులందరికీ, వేదికపైనటువంటి ఇతర పెద్దలందరికీ, మక్తల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మన పాలమూరు ముద్దు బిడ్డ కాబట్టే ఈనాడు మక్తలన్నా, నారాయణపేట అన్నా, కొడంగల్ అన్నా అత్యంత వెనుకబడిన ప్రాంతాలు. గడిచిన దశాబ్ద కాలంలో ఇంతటి పేదరికం వెనుకబడతా ఉన్నా కూడా గొప్పగా చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వాలు, గత నాయకులు, భారతదేశానికే ఆదర్శం చెప్పుకున్న నాయకులకు పాలమూరు యొక్క దుస్థితి ఉన్నా కూడా ఏనాడు కనికరించరే. ఈనాడు మన పాలమూరు ముద్దుబిడ్డ కాబట్టే, మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే సుదీర్ఘంగా ఉన్నటువంటి మీ కష్టాలు తీర్చడానికి ఈనాడు పెద్ద ఎత్తున
ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీరు, అట్లాగే రోడ్స్ కావచ్చు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు సుమారుగా ఒక మక్తల్ నియోజకవర్గానికే 1000 కోట్ల రూపాయలు ఈనాడు మంజూరు ఇస్తా ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిందే ఖచ్చితంగా. అట్లాగే మీరు వింటా ఉన్నారు, చూస్తూ ఉన్నారు, పేపర్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా. ఎప్పుడు అంటే ఎక్కడ చూసినా కూడా వాస్తవాల్ని ప్రతిబింబించినట్టు కాకుండా వాస్తవాల్ని అవాస్తవాలుగా చూపిస్తూ మాట్లాడుతూ, ఎక్కడ చూసినా, ఏ టీవీలో చూసినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఈ ప్రభుత్వాన్ని 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం గడచిన 10 సంవత్సరాల కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ పరిపాలించిన తర్వాత, ఆనాడు ముఖ్యమంత్రి అయిన రోజు ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం, హైదరాబాదు ఆదాయం, మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి కూడా ఏ ఒక్క ప్రజాసమస్యను పరిష్కరించలేదు. ముఖ్యంగా ఇవాళ నారాయణపేట, కొడంగల్, మక్తల్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి నేను ఒక మాట చెప్తే సమయం లేదు కాబట్టి, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగినటువంటి శాసనసభ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఎన్నిక ఉప ఎన్నిక గడచిన 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కాంగ్రెస్ పరిపాలనకు ప్రజలు అంటే రెఫరెండం 2 సంవత్సరాల పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారని 1కి 10 సార్లు ప్రస్తావించిండు. కరెక్టే. మీ అన్ని ప్రశ్నలకు సమాధానం కేటీఆర్ ఏదైతే మాట్లాడిండో, 2 సంవత్సరాల గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మన ఇంద్రమ్మ ప్రభుత్వం అని, ప్రజాపాలనని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వబోతా ఉన్నారు పరిపాలన పైన అన్నారు. కేటీఆర్, హరీష్ రావు, ఇలా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా, ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ 2 సంవత్సరాల పరిపాలన పైన ప్రజలు తీర్పిచ్చిండు. 20,000 పైన మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలపరచడం జరిగింది. ఇక దేనికి సమానం చెప్పాలి మీకు? 100% ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల పక్షపాతి, పేదల ప్రభుత్వం. మరొక విషయం, అందుకే ఈనాడు కాదు, ఆనాటి నుంచి ఇందిరాగాంధీ నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకు ఏదైనా మేలు చేసే కార్యక్రమాలు జరిగినాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది. కాబట్టి మీరందరూ ఒకటే ఒక ధ్యాస పెట్టుకోవాలా, ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. అందుకే ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా అది సర్పంచ్ ఎన్నికలైనా, రాబోయేటువంటి ఇతర ఎన్నికలైనా, ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. రోడ్లు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శుభాకాంక్ష. గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాలమూరు ముద్దుబిడ్డ ప్రజారాజ్యం ఇందిరమ్మ రాజ్యం కోసం మహానిశాలు కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, మీ ప్రియతమ శాసనసభ్యులు మంత్రివర్యులు సిఆర్ గారికి, ఇన్ఛార్జి మినిస్టర్ జామన్న గారికి, వేదిక ఉన్న మా సహచార ఎమ్మెల్యేలకు, వేదిక మీద నాయకులకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడికి పడమటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మన ముఖ్యమంత్రి గారు భక్తల్ కాన్ఫరెన్స్ సంబంధించి R&B శాఖ ద్వారా ఎప్పటికెళ్ళో పెండింగ్ లో ఉన్న భక్తుల నుంచి నారాయణపేట రోడ్డు వరకు 4 లేన్ల రోడ్డు 210 కోట్ల రూపాయలతోని వారి చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన చేయని పనులు కూడా త్వరలోనే మొదలుపెట్టిపోతున్నాం. దాంతో వాళ్ళు జూరాల డ్యామ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని కృష్ణానది మీద R&B శాఖ ఆధ్వర్యంలో 122 కోట్లతోని ఇలా R&B శాఖ టెండర్లు కూడా పిలిచి 10-15 రోజులలో పనులు కూడా ప్రారంభించి
ఆత్మకూరులో నారాయణపేట వనపర్తి గద్వాల్లోని జూడియల్ ఆత్మకూరు కొత్తపల్లి మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. హైదరాబాద్ నుండి మంత్రాలయం ఆత్మకూరు ఈ రోడ్లే కాదు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం అందరూ కూడా ఊహించలేదు. మీరందరూ కూడా దాదాపు 8,000 కోట్లతోని మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ అంటే ఒకటే 52 కిలోమీటర్ బ్రిడ్జితోని ఇవాళ నేషనల్ హైవే మినిస్టర్ గడ్కరీ గారి దగ్గర, ప్రధానమంత్రి గారి దగ్గర నాతో పాటు వారు ఎమ్మడి ఉండి ఇది కావాలని చెప్పి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మాతో పట్టడమే కాదు, ఇవాళ చూసిన 10 ఏళ్ళు ఎక్కడ రోడ్లు ఎక్కడ వేలే, ఇవాళ గ్రామాలకు వెళ్ళి మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లాల కేంద్రాలకు దాదాపు 20,000 కోట్లతోని హ్యామ్ పద్ధతిలో టెండర్లు పిలుచుకొని ఇవాళ అన్ని కూడా డబుల్ రోడ్ వేస్తున్నాం. ఒక R&B శాఖ ద్వారా 11,399 కోట్లతో ఎప్పుడు చరిత్రలో లేదు, తెలంగాణ చరిత్ర కాదు, భారతదేశం ఒక 2.5 సంవత్సరాల్లో అందరూ కూడా అనుకునే విధంగా ఆ టెండర్ల కార్యక్రమం చేస్తున్నాం. అందుకనే సోదరులారా, మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 78,000 కోట్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల్ని కలుసుకొని ఇలా హైదరాబాద్ బెంగళూరు కానీ హైదరాబాద్ విజయవాడ కానీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు, బుల్లెట్ ట్రైన్లు, హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీతో పాటు ఎన్నో కార్యక్రమాలు మీరందరికీ చూస్తున్నారు. మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారా? రేషన్ కార్డులు వస్తున్నాయా? ఇవన్నీ కూడా గత 10 ఏళ్లలో ఉన్న ముఖ్యమంత్రి కాలంలో వచ్చినాయా? గత ప్రభుత్వంలో వచ్చినాయా? చెప్పాలి మీరే. మరి రాలేని అలాంటి రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇవ్వాలనే కనీస ఇంగిత జ్ఞానం లేని ఆ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులతోని శాసనసభ్యులతోని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్పుల బారి నిండా 7 లక్షల అప్పుతో మనకు అప్పచెప్తే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని మీ అందరూ కూడా మంచి సర్పంచులని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులని గెలిపించుకున్నట్టయితే అక్కడ ఇక్కడున్న మీ మంత్రి గారు ఎమ్మెల్యే గారికి అండగా ఉన్నాడే కాదు, ఇంకా కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ 3 ఏళ్లే కాదు ఇంకా వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. ఎక్కడ కూడా మీకు అనుమానం అవసరం లేదు, ఏమాత్రం అనుమానం లేదు. ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి మళ్ళీ ఓటేస్తారా ఎవరన్నా? అందుకనే సోదరులారా, మీ అందరూ కూడా చెప్తున్నాం, ఈరోజు మన సోనియా గాంధీ పుణ్యారు వచ్చిన తెలంగాణ, ఈ పాలమూరు బిడ్డ తెలంగాణ ఇక్కడ ముఖ్యమంత్రి కావడం, ఇలా కూలీల జిల్లాలతో పాటు ఈ వచ్చే కాలంలో హైదరాబాద్ తర్వాత మహబూబ్నగర్, నల్గొండ జిల్లా కూడా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి కాబోతున్నదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ శాసనసభ్యులు గారు, మీ మంత్రి గారికి అండగా ఉండి 90% సర్పంచులు గెలిపించి మీరు రావాలని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ దామోదర్ రాజనరసింహ గారు. ఈనాటి ఈ సభకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ అందరి ప్రియతమ నాయకుడు, రాష్ట్రం భవిష్యత్తులో ఏ రకంగా ఏ హంగులో ఉండాలి, సామాజికంగా, ఆర్థికంగా, యువత, మహిళ అనే ఒక దార్శనికత్వంతో తెలంగాణని పటిష్టపరచాలి అనే సదుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సహచార మంత్రివర్యులు సభా అధ్యక్షులు శ్రీహరి గారికి, సహచార మంత్రివర్యులు వెంకటరెడ్డి గారికి, సహచార మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ శాసనసభ్యులు, వేదిక అలంకరించిన పెద్దలు, ఈ సభకు విచ్చేసిన కాంగ్రెస్ అభిమానులు, ప్రత్యేకంగా మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు, పాత్రికేయ మిత్రులారా,
నేను 2-3 అంశాలే ప్రస్తావించదలుచుకున్న యొక్క సమయం లేదు. ఎప్పుడో ముఖ్యమంత్రి గారు కూర్చొని ఒక మాట అంటారు, మహిళా సాధికారత. అమ్మాయి చదువుకుంటే, అమ్మాయి విద్యావంతురాలైతే సంసారం బాగుపడుతుంది. ఒక బిడ్డగా అంటే ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా విద్యావంతురాలు కావాలి, ఆర్థికంగా ఎదగాలి. నా తెలంగాణ ఆడబిడ్డలు 1 కోటి మందిని కోటేశ్వరులు చేయాలి. దానికి ఎలాంటి పథకాలను రూపకల్పన చేయాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు 1000 బస్సులకు మీకు అందించిన చరిత్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదే రకంగా జిల్లాలలో పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు మీరు ఈరోజు. క్యాంటీన్లో ప్రత్యేకంగా వడ్డీ లేని రుణాలు. రాష్ట్రంలో ఈ సంవత్సరం సుమారు 27,000 కోట్ల రూపాయల రుణాలు మీరు తీసుకుంటే గత 2 సంవత్సరాలలో 1,300 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిది. అదే రకంగా విద్యకు సంబంధించి అందరి విద్యావంతులు కావాలనుకుంటున్నారు. కానీ నాణ్యతతో కూడిన విద్య, నైపుణ్యంతో కూడిన విద్య ఇది పిల్లలకు అందియాలి. రేపు తెలంగాణ నిర్మాణంలో ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే, ఆ కుటుంబానికి భద్రత కల్పించాలంటే మొట్టమొదట విద్య, దాంతో సహా భద్రత. ఎలాంటి భద్రత? ఆహార భద్రత. ఆహార భద్రతలో న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. దానికి తోడు ఆ కుటుంబ ఆరోగ్య భద్రత కూడా ప్రభుత్వానిదే. నిన్న అద్భుతమైన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను కూడా ఊహించలేదు. ఆ మీటింగ్లో తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఏ ప్రాంతం ఏ రకంగా ఉండాలి, నీటి ప్రాజెక్టులే కాదు, ఓ మక్తల్కు 1000 కోట్ల రూపాయలే కాదు, ఓ 5,000 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషనే కాదు, రాబోయే 2034 నాటికి తెలంగాణ ఏ రకంగా ఎదగాలి ఆర్థికంగా, 2047 వరకు తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రము ఏ రకంగా ఎదగాలి. ఈ మధ్య మనం చాలా వింటున్నాము, 1 ట్రిలియన్ అని చెప్పి, 3 ట్రిలియన్ అని చెప్పి. ఆ స్థాయికి తెలంగాణ సమాజము, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పెంచాలంటే ఏమి చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అందులో ప్రధానంగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంత అద్భుతంగా మా నాయకుడు డిజైన్ చేశాడంటే, కోర్ ఏరియా, క్యూరు రేరు, వ్యవసాయానికి సంబంధించిన ప్రాంతం సంపూర్ణంగా. ఎక్కడైనా విత్తన ఉత్పత్తి అవుతుందో నాణ్యతతో కూడిన విత్తన ఉత్పత్తి. అదే రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా, ఉత్పాదకాలు ఉన్న ఏరియా. ఆ ప్రాంతం ఎక్కడంటే మన రింగ్ రోడ్డు తర్వాత సుమారు 60-70 కిలోమీటర్ల ప్రాంతము, 666 ప్రాంతాన్ని పూర్తిగా సంపూర్ణంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా చేయాలి, ఉపాధి కల్పించాలి. ఓఆర్ లోపల ఉన్న ప్రాంతాన్ని సర్వీస్ ఏరియాగా ప్రకటించాలి. ఆ తర్వాత ఉన్న ప్రాంతాన్ని వ్యవసాయ రంగంగా ప్రకటించాలి. దానికి కావలసిన సదుపాయాలు, సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రతి ఒక్కటి, పిల్లలకు నైపుణ్యంతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత, టూరిజం, ఇలాంటి గొప్ప అంశాలని నిన్న ఆవిష్కరించారు. రాబోయే కాలంలో 8-9 ఇలా గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్నది. మీ అందరితోటి విజ్ఞప్తి ఒక్కటే, నా జీవితంలో
నా రాజకీయ జీవితంలో. అంటే ఇన్ని కోణాలలో ఆలోచన చేసి ఒక ప్రాంతము, ఒక రాష్ట్రము, సమాజము, మహిళలు, యువత, నైపుణ్యము, ఇవన్నిటికీ ధైర్యం ఉండాలి, దార్శనికతను వహించే నాయకత్వం ఉండాలి. నాయకత్వం అవసరము. అంత సులభంగా మనకు అర్థం కాదు ఒక నాయకుడు ఆలోచన చేసేది. 2047 నాటికి నా తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో ఉండాలి, నా ఆడబిడ్డలు ఏ స్థాయిలో ఉండాలి, తెలంగాణ యువత ఏ స్థాయిలో ఉండాలి, యావత్ భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మా కాంట్రిబ్యూషన్ 10% ఉండాలని గొప్ప కల అంటున్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారు. ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరూ కూడా తెలంగాణ రైజింగ్ అనే అంశాన్ని 2034, 2047 ఎలాంటి కలగంటున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేది ప్రత్యేకంగా యువత, విద్యావంతులు, విద్యార్థికులు ఇది ఆలోచించవలసిందిగా మీ అందరితో మరొకసారి విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. దార్శనికత అంటే ఏమిటో వివరించిన దామోదర్ గారికి నమస్సులతో మహానగర మణిహారం ఓఆర్ఆర్, పట్టణాల అనుసంధానం RRR, తెలంగాణ వైపు యావత్ ప్రపంచం చూసేలా ఒక విజనరీ గ్లోబల్ ఫెస్టివల్కి సంకల్పం చేసి దాన్ని నిన్ననే ఆరంభించి ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలకు ఈరోజు మక్తల్ మున్సిపాలిటీని ఎన్నుకున్నారంటే ఈ మున్సిపాలిటీ పట్ల వారికి వ్యక్తిగతంగా ఉన్న మమత ఏమిటో తెలుస్తుంది వాకిటి శ్రీహరి గారు అన్నట్టు. ఇప్పుడు అందరం గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం గౌరవ ముఖ్య అతిథి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు, సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, మన జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సోదరులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మీ ప్రాంతానికి R&B శాఖ ద్వారా రోడ్లనిచ్చి మక్తల్ నారాయణపేటకి వెళ్ళాలి అనంటే గంటల కొద్ది సమయం పడుతుంటే ఈనాడు కోట్ల రూపాయలు ఇచ్చి మీ అభివృద్ధికి సహకరించిన మిత్రులు R&B శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యులు మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, జడ్చర్ల శాసనసభ్యులు మిత్రులు అనిరుద్ రెడ్డి గారు, వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, అదేవిధంగా షాద్నగర్ శాసనసభ్యులు మిత్రులు ఈర్లపల్లి శంకర్ గారు, నాగర్ కర్నూలు శాసనసభ్యులు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితులు శ్రీమతి సీతా దయాకర్ రెడ్డి గారు,
కార్పొరేషన్ చైర్మన్ జిల్లా అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా శివసేనారెడ్డి గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఈనాడు 2 సంవత్సరాల క్రితం మీరు ఓటేసి ఆశీర్వదించి ఆ ఓటు ఈనాడు అభయ హస్తమై 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి అత్యధికంగా నిధులు తెచ్చుకున్న సందర్భంలో వేలాది మంది మా ఆడబిడ్డలు, యువకులు, యువ మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు 2 సంవత్సరాల విజయోత్సవ సభలు జరుపుకోవాలని మంత్రివర్గ సహచరులు నిర్ణయించినప్పుడు మొట్టమొదటి కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించుకోవాలి. అత్యంత వెనుకబడిన పాలకుల నిర్లక్ష్యానికి లోనైన మక్తల్ శాసనసభ నియోజకవర్గాన్ని మిగతా శాసనసభ నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మీ నాయకుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు అడగడంతో ఈ ప్రాంతానికి విచ్చేసి, నిజమే కదా ఇన్నాళ్ళు కోన్ పూచేగా మక్తల్ అని మాట నానుడిని కాదని సబ్ కుచ్ పూచేగా సబ్ కుచ్ ఆయేగా మక్తల్ అని చెప్పి ఈనాడు మీ అందరి సమక్షంలో 2వ సంవత్సర విజయోత్సవ సభల్ని మక్తల్ నుంచి ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం, తెలంగాణలో చూసినాం, ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించండి, మేము అధికారంలో ఉంటాము, అధికార దర్పాన్ని ఎలగబెడతామని అడిగినోళ్లే. కానీ మన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు కానీ నిధులు ఇవ్వాలి అని, అధికారాన్ని పంచాలి అని ఏనాడు కూడా ఆలోచన చేయలే. ఇవాళ 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ పాలన అధికారాన్ని చేపట్టడానికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మీరు ఆశీర్వదించి 12 మంది శాసనసభ్యులను నాకు తోడుగా అండగా నిలబడి అత్యంత సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను మీరు ఎమ్మెల్యేలుగా హైదరాబాద్కు పంపించడం జరిగింది. 12 మంది సోదరులను ఒక బలగంగా, ఒక బంధువులుగా ఈ ప్రాంతం నుంచి మీరు నాకు అండగా నిలబడడానికి అందించడంతో తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఈనాడు పార్టీ ప్రజలు ఆశీర్వదిస్తే, ఆనాడు నిజాం నవాబుల నుంచి, నిజాం సర్కార్ నుంచి స్వతంత్రం వచ్చి మొట్టమొదటి హైదరాబాదు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో మన పాలమూరు జిల్లాకు మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం రాలే. ఎవరు ఈ ప్రాంతానికి మంత్రులైనా ఆ ముఖ్యమంత్రుల చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా కొనసాగడం వల్ల మన జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. వలసలు వెళ్ళే ఈ జిల్లా తట్ట పని, పార పని, మట్టి పని కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు బ్రతకడానికి వలస వెళుతున్న మన కష్టాలను, మన కన్నీళ్లను తూర్చడానికి ఎవరు బాధ్యత తీసుకోలే. అందుకే ఈనాడు ఈ పాలమూరు జిల్లా చైతన్యమై మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతం నుంచి 12 మంది శాసనసభ్యులను ఎన్నుకొని నిండు మనసుతో ఆశీర్వదించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఈ పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ, మీ సోదరుడు
మీతో పాటే ఉండి మీతో పాటే పెరిగి ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాడంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించి పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించరు. నేనెందుకు ఈ మాట చెబుతున్నా అంటే 2009లో ఒక ఆయన తెలంగాణ ఉద్యమం బలపడాలి, తెలంగాణ రాష్ట్రం రావాలి అనంటే ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు వెళ్ళాలి అని వలస వచ్చి మనల్ని అడిగిండు. వలస వెళ్ళే మనకు వలసల బాధలు తెలుసు. అందుకే వలస వచ్చిన తెలంగాణ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధనతోనే పరిష్కారం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా కల్వకుర్తి ఎత్తిపోతల, మా జూరాల, మా నెట్టంపాడు, మా కోయిల్ సాగరు, మా భీమా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పూర్తయితే మా జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరు పారుతుంది, పచ్చని పంటలు పండుతాయి, మా జీవితాలలో వెలుగులు వస్తాయి అని ఆశించి ఆనాడు ఆశీర్వదించినాం. ఆనాడు అండగా నిలబడ్డం. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేవకపోయినా మనం ఆశీర్వదించడంతోనే 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్దాయన మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే. ఏనాడో మొదలుపెట్టిన సంగం బండలో పెద్ద బండ అడ్డం వస్తే బండ కొట్టడానికి 12 కోట్ల రూపాయలు కావాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టినా సంగం బండలో ఉన్న పెద్ద బండను బలగొట్టడానికి 12 కోట్ల రూపాయలు మనకి ఇవ్వలే. మన ప్రాజెక్టులు, మన సంగమండ ప్రాంతం ఒక కోయిల్ సాగర్ కావచ్చు, ఒక నెట్టంపాడు కావచ్చు, ఒక జూరాల కావచ్చు, ఒక కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, మన సాగునీరు, మన తాగునీరు కోసం ఏనాడు వాళ్ళు తాపత్రయపడలేదు, ఏనాడు మన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు. అందుకే అన్ని ఆలోచన చేసి ఇక వాడికో వీడికో పెత్తనమిచ్చి ఈరోజు వాళ్ళని అడుక్కునే పరిస్థితి కాదు. మా బిడ్డ మా ఓడే ఈ తెలంగాణలో పెత్తనం ఉండాలి, మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దోళ్ళు ఎట్లయితే అన్నారో ఇవాళ మట్టి పని పార పని చేసే మన పాలమూరు ప్రజలు ఈనాడు పాలమూరు బిడ్డని ఆశీర్వదించి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టిను. అందుకే ఇవాళ మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో, మా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈనాడు కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మా అనిరుద్ధ్ రెడ్డి ఎన్నాళ్ళ నుంచో మా ప్రాజెక్టుకు R&R సరైన న్యాయం జరగాలి అని అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన R&R నిధులు 100% మంజూరు చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మనమందరం ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు ప్రారంభించిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆ ప్రాజెక్టును, ఆ జీవోలను తొక్కిపెట్టి మన నోట్లో మట్టి కొట్టిండ్రు. ఎన్నోసార్లు అడిగినాం. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 69 జీవో సాధన సమితి ఏర్పాటు చేసుకొని గ్రామాన గల్లీ తిరిగి గొంతెత్తి మాట్లాడి, కానీ 10 సంవత్సరాలు మన బాధ విన్నోడు లేడు, మన బాధని అర్థం చేసుకున్నోడు లేడు. మళ్ళా 10 ఏళ్ళు నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి, టెండర్లు పిలిస్తే కుట్రలు చేసి కోర్టులో కేసేసి సంవత్సరన్నర ప్రాజెక్టును ఆపినరు. ఈ ప్రాంత రైతులు మా భూమికి 14 లక్షలు ఇస్తే సరిపోదు,
మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి, మీ సహకారం ఉండాలి అని మిత్రులు శ్రీహరి దగ్గరికి పోతే శ్రీహరి వచ్చి నాకు కలిచాడు. అన్న, రైతులు బాధపడుతున్నారు, మా రైతులకు కష్టంగా ఉన్నది, జర తక్కువ అవుతున్నది, ఎట్లన్నా ఏమన్నా చెయ్యాలని. నేను ఒక మాట చెప్పిన మంత్రికి, శ్రీహరి పోయి రైతులతోనే మాట్లాడు, అడుగు వాళ్ళను, ఏమడుగుతారో చెప్పమని. అడిగింది ఇద్దామని చెప్పిన. అన్న 19-20 లక్షలు ఇస్తే చాలన్నారు. 19 కాదు, ఎకరాకి 20 లక్షల ప్రకారం ఇద్దాము, ఏ రైతు కూడా నష్టం జరగనియొద్దు అంటే మా శ్రీహరి గారు పోయి రైతులతో కూర్చొని మాట్లాడి 96% రైతులను ఒప్పించి భారతదేశ చరిత్రలోనే సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు 96% మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే మొన్నటి కేబినెట్లో ఎకరాకి 20 లక్షల రూపాయల ఇవాళ నష్టపరిహారం మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతోటి 1,15,000 ఎకరాలకు కృష్ణానదిలో నికర జలాలను వాడుకొని మన పక్క నుంచే నీళ్లు పోతున్నా మన భూములు ఎడారిగా మారి ఎండిపోతుంటే ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మనకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన చేయలే. అందుకే ఈనాడు రైతులను కష్టపెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని వాళ్ళు అడిగినంత ఇచ్చి ఈనాడు భూసేకరణ చేసే పనులు ప్రారంభించుకుంటున్నాం. నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పనులు మొదలు పెట్టుకోబోతున్నాం. నేను మా రైతాంగ సోదరులకు ఒక మాట చెప్పదలుచుకున్నా. కుట్రలు చేసేటోడు ఉంటాడు, కాళ్ళలో కట్టెలు పెట్టేటోడు ఉంటాడు, నల్లి కుట్రోళ్ళు ఉంటారు, నల్లి కుట్టినట్టే కుట్టి మంచంలో దాచుకుంటారు. మనం ఇప్పుడు గిన చేసుకోకపోతే ఇక జీవితంలో ఎన్నడూ రాదు. 2014 నాడు వచ్చిన 69 జీవో 2024 వరకు అది ఎక్కడనో పాతాళానికి తొక్కివేయబడ్డది. మళ్ళీ మనకు అవకాశం వస్తేనే తెర మీదకి వచ్చింది. ఈనాడు 69 జీవో ద్వారా మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది. నేను చెప్తున్న దండు కట్టండి, గుంపు కట్టండి, ఎంబడుండి పని చేపించుకోండి. ఎవరైనా కాంట్రాక్టర్ అధికారు రాత్రి పగళ్ళు రోజుకి 24 గంటలు 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మోత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి. ఏ రాత్రి అయినా ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సోదరుడు, మీ కుటుంబ సభ్యుడు, మీ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. వడ్డించేది నేనే. ఏ వరుసలో కూర్చున్నా మీరు ఆశించినంత వడ్డించే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో పండించే బాధ్యత నాది. పాడి పంటలు పాలమూరులో పండాలి, ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలి. దానికి మా యువకులు నడుము బిగించాలి. అదేవిధంగా ఇరిగేషనే కాదు, ఎడ్యుకేషన్ని కూడా ఒక ప్రాధాన్యత కింద తీసుకున్నాం. మనం వెనుకబడడానికి, మన పిల్లలు వలసలు కూలీలు కావడానికి కారణం మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకపోవడం, మన పిల్లలు బడికి పోకపోవడం, మన పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోవడం. తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న పేదలు 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈరోజు చదువుకు దూరమైనరు, వ్యవసాయ కూలీలుగా మారిన, వలసలు పోతున్నారు. ఈ సమస్యను గుర్తించినాం కాబట్టి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలో ప్రతి పేదవాడి బిడ్డకు విద్యను అందించాలి. విద్య ద్వారానే వాళ్ళు గుణవంతులు, శ్రీమంతులు అవుతారని గుర్తించి ఈనాడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం. అందుకే ఈనాడు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఈనాడు మక్తల్లో కూడా పనులు ప్రారంభించుకున్నాం. 25 ఎకరాలలో భూమి అందుబాటులో లేకుంటే భూసేకరణ చేసి నష్టపరిహారం ఇచ్చి ఈనాడు 200 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు 14 నియోజకవర్గాలలో
ఇద్దరు మనవాళ్ళు గెలవకపోయినా వాళ్ళు కూడా మనవాళ్లే, మన సోదరులే, మన పాలమూరు బిడ్డలే అని ఆనాడు 2 ఇతర పార్టీ వాళ్ళు గెలిచినా అందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 14 ఇవ్వాలి, 2800 కోట్ల రూపాయలు చదువులకు ఖర్చు పెట్టాలి అని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వివక్ష చూపియలే, పార్టీల గురించి ఆలోచన చేయలే, ఎజెండాలు పట్టుకొని తిరగలే. ఎవరైనా మన వాళ్ళే, మన సోదరులే, మన జిల్లాకు మన ప్రాంతానికి న్యాయం చేసే అవకాశం, అధికారం మన చేతిలో ఉంది. అందుకే ఈ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యే అయినా వాళ్ళు నా వాళ్ళే, మన వాళ్ళే, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఈనాడు పాలమూరులో మనం నిధులను విడుదల చేసుకుంటున్నాం. మా మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగాడు, ఐఐటి బాసరా ఆదిలాబాద్లో ఉంది. మరి వెనుకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా, ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు? మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వచ్చి అడిగాడు ఐఐటి కావాలని. ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు చేసి జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్నగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి, ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి, సిలికాన్ వ్యాలీని ఏలాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఇవాళ ఐఐటి ఇచ్చుకున్నాం. పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇతర కాలేజీలు లేవని మన ఒబేదుల్లా కోత్వాల్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెబితే పాలమూరు యూనివర్సిటీలో కావాల్సిన కోర్సులు, కాలేజీలు అన్ని కూడా ఈరోజు మనం మంజూరు చేసుకున్నాం. మిత్రులారా, ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి? ఇవన్నీ సాధ్యమైనాయి అంటే నిండు మనసుతో మీరు ఆశీర్వదించింది కాబట్టి ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పాలమూరు జిల్లానే ఈ రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా ఉండాలి అని ఇవాళ మనం అందరం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రాజకీయంగా తీసుకోండి, ఇవాళ సీతక్క చైర్పర్సన్ అయినా, జూపల్లి గారి మంత్రి అయినా, శ్రీహరి మంత్రి అయినా, నేను ముఖ్యమంత్రి అయినా మీరు అండగా ఉండబట్టే ఇవాళ ఈ జిల్లాకి ఇన్ని పదవులు వచ్చినాయి. ఇవాళ మీరందరూ ఆశీర్వదించబట్టే మన ఆత్మ గౌరవంతో పాలమూరు జిల్లా తలెత్తుకొని నిలబడే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. అదేవిధంగా ఈనాడు విద్య విషయంలో కానీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే కాదు, మా అక్కలీడుండ్రు, మా అక్కలతో చేసేపు మాట్లాడుతానే, మీతో మళ్ళీ మాట్లాడతా. అక్క ఎన్నడన్నా అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా బస్సు కిరాయి పైసలు ఇంటి ఆయనని అడగాలి. ఇంటి ఆయన లేకపోతే కొడుకుని అడగాలి, వాడు పిల్లగాడైనా. ఇక వాడు ఇప్పుడు కాదు పో, మళ్ళా చూద్దాం, దసరా పండుగ పోతారా అంటే వాడు సంక్రాంతి పండుగ పోదులే, ఇప్పుడు అమ్మగారి ఇంటికాడ ఏం దాచిపెట్టినావు, బుర్కలాడ్డు ఉన్నదా అని అంటే మనసులో బాధ అయినా దుఃఖం దిగమింగుకొని మా అక్కలు మళ్ళా పండుగ వచ్చినప్పుడు చూద్దాం కానీ అమ్మగారి ఇంటికి అమ్మని చూడని కానీ అనుకునేది. అవునా అక్క? ఇవాళ మరి మీ తమ్ముడు, మీ బిడ్డ రేవంత్ రెడ్డి ఆయనకి ఎవరన్నా బస్సులో ₹1 అడిగిరా అక్క? ఏడ చెయ్యి చూపిస్తే ఆడ బస్సు ఆపుతురా, ఏడ కావాలంటే ఆడ దించొస్తురా? ఇవాళ ఈ స్వతంత్రం, స్వేచ్ఛ, ఆర్టీసీ రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తురంటే మీ బిడ్డ, మీ తమ్ముడో, మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నానికే కదా. పడనోడు, కారు గుర్తున్నోడు, కారులో తిరిగేటోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లిస్తారని ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీరికి పంచాయతీకి తోలిను. ఏందా వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు, ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి కూడబెడితే వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుంజుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు. నేను చెప్పిన ఆ కారు గుర్తని చెప్పినా, వచ్చినోని చెప్పినా, ఒరే నన్ను అంటే అన్నారు, తిట్టారు కానీ మా అక్కల దగ్గరకు పోయారంటే పొరకట్ట తీసుకొని, చీపురికట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని. సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి రాసి వాత పెడతారు. ఎందుకంటే మా మత్తల నారాయణపేట, కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం. అవునా? సాయంత్రం అయితే రొట్టెలు చేసుకుంటాం కదా, సలాకి కాల్చి మా అక్కలకు దొరికినట్టే వాత పెడతారు. మీరు మా అక్కల దగ్గర గోకుర్రా, ఇక జర ఎక్కువైందంటే కళ్ళల్లో కారం కూడా పెడతారు, మామిడికాయ తొక్కు పెడతారు. చెప్పిన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే. ఆ ఎల్లా రేషన్ షాపుకి పోయి బియ్యం తెచ్చుకుంటే పశువుల దానాలకు ఇచ్చేది, లేకపోతే ఆడ తెచ్చుకొని ₹11 అమ్ముకునేది. ఎన్నడన్నా బుక్కెడు బువ్వ
దొడ్డు బియ్యం ఎనడన్నా వండుకొని తిన్నామా అక్క మనము ఎనడన్నా చూసినామా? నేను ఆలోచన చేసిన మా అక్కలే తినలేకపోతుర్రు. ఆ తిండి చిన్నపిల్లలకు సంటి పిల్లలకు ఎట్లా పెట్టుకుంటారు, ప్రాణప్రదంగా చూసుకునే పిల్లలకు పెట్టరు. మరి ఏం చేయాలని ఆలోచన చేసిన నా ఇంట్లో నా మనవనికి పెట్టే భోజనం ఏం వండుతుండో చూసిన సన్న బియ్యంతో ఆయనకు పెడుతురు. మరి నా ఇంట్లో పిల్లలు సన్నబియ్యం తిన్నప్పుడు మా అక్కల ఇంట్లో పిల్లలు సన్నబియ్యం ఎందుకు తినొద్దని ఇవాళ సన్నబియ్యం ఇస్తలేనా అక్క? ఇవాళ మనం ఇచ్చే బియ్యం మా అక్కలు లైన్లో నిలబడి డీలర్ ఏమైనా కింద మీద చేద్దామంటే డీలరు నువ్వు ఢిల్లీకి చేయకు, నా బియ్యం నాకు కావాలి, ఈపులు వలుతాయని మా అక్కలు పోయి లైన్లో నిలబడి సన్నబియ్యం తెచ్చుకుంటారు. ఇవాళ ఇంటింటికి సన్నబియ్యం వస్తున్నాయా లేవా అక్క? ఇవాళ వంటొండి మనం తిన్నదే కదా మన పిల్లలకు కూడా పెడుతురు కదా. ఇవాళ కడుపు నిండా పుక్కడి పువ్వు సన్నబియ్యం తింటున్నాం అంటే ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయింది కదా, అవునా కాదా? కరెంటు బిల్లు ఆయన మీరు ఇంటి పనో పాసి పనో కూలి పనో చేసి ఉపాధి హామీ కూలి పని చేస్తే వచ్చిన పైసలు కరెంటు బిల్లు కట్టారు. ఇవాళ ఇంటికి కరెంటు బిల్లు కట్టే బాధ తప్పించిన కదా, ఇవాళ సన్నబియ్యం ఇచ్చిన కదా, ఇవాళ బస్సు ఉచితంగా ఇచ్చిన కదా. గా నారాయణపేటలో మా అక్కలు తెలుగు కల్లోలు సంఘం సభ్యులందరూ కలిసి సార్ మేము కూడా వ్యాపారం చేస్తాం, మాకు పెట్రోల్ బంక్ ఇస్తావా లేదా అన్నారు. పెట్రోల్ బంక్ ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డలు పెట్రోల్ బంకు నడుపుకుంటారు కదా. ఉచితంగా ఆర్టీసీ బస్సే కాదు బస్సులనే కొని ఆర్టీసీకి 1000 బస్సులు కిరాయికి పెట్టారు మా అక్కలు. ఇవాళ బస్సు ఓనర్లైన బస్సులో ఉచిత ప్రయాణం కాదు, మా ఆడబిడ్డలు ఆర్టీసీ ఓనర్ బస్సులకు ఓనర్లు అయింది. అదానీ అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తు ఇవాళ 1000 మెగావాట్లు మా ఆడబిడ్డలకి ఇస్తే అదానీ అంబానీలతో పోటీ పడుతున్నారు. హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు హైటెక్ సిటీ అని చెప్తుంటే గా పక్కనే 3.5 ఎకరాలలో 150 షాపులు మా స్వయం సహాయక సంఘాలు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు ఇవాళ అక్కడ పెట్టి ప్రపంచానికి అమ్ముకునే స్థాయికి ఇవాళ మా ఆడబిడ్డలు వచ్చారు. రేపో మాపో మీరు తయారు చేసే వస్తువులు అమెజాన్లో ఆన్లైన్లో అమెరికాలో ఉన్నోళ్ళు కూడా కొనుక్కునేటట్టు రేపో మాపో మన ప్రభుత్వం చేయబోతుంది. ఇవన్నీ ఎందుకైనా అక్క? 2 ఏళ్ల కింద మన పిల్లగాడే అని మీరు ఒక్క ఓటేస్తే ఆ ఓటు అభయ హస్తమై ఇవాళ సన్నబియ్యం తెచ్చినాయి, ఇవాళ ఉచిత విద్యుత్తు తెచ్చింది, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తెచ్చింది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు వచ్చినాయి, మక్తల్ నారాయణపేట కొడంగల్కు నిధులు వచ్చినాయి, సంగం బండ వలగొట్టింది. ఇవాళ మన విద్యుత్ వ్యాపారం వచ్చింది, మా అక్కలకు పెట్రోల్ బంకు వ్యాపారం వచ్చింది. 0 వడ్డీ మీద 27,000 కోట్ల రూపాయలు ఇవాళ మా అక్కల చేతుల నగదు గలగలలాడుతుంది. ఇవన్నీ మీరు ఒక్క ఓటేస్తే ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తే ఇవన్నీ సాధ్యమైనవి. ఈ విధంగా మన రాష్ట్రాన్ని మన జీవితాలను మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరిచ్చిన ఓటే ఆయుధమై ఈరోజు మన జీవితాలలో వెలుగులు నింపే పరిస్థితులు వచ్చినాయి. అందుకే అండగా నిలబడ్డ ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి. 10 ఏళ్ళు మనం ఉంటే ఈ ప్రభుత్వం అన్ని పథకాలు పూర్తి చేస్తుందని ఇవాళ ఆలోచన చేసుకొని మీ దగ్గరకు వచ్చిన ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఏదైనా చిన్నది పెద్దది ఎన్నడైనా తప్పు జరిగితే మనం ఉరికేటోళ్లను బోర్ల పడ్డట్టు అవుతుంది. ఇవాళ కుట్రలు చేసేటోళ్ళు ఉంటారు, జోలి చెప్పేటోళ్ళు ఉంటారు. మా దామాన్ని ఉన్నాడు, ఈయన నాకు తెలిసి మా మాదిగ సోదరులు చాలా మంది ఉండొచ్చు. మా సోదరులు 35 ఏళ్ల నుంచి వర్గీకరణ కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు, కొట్లాడిండ్రు, 1000 ధర్నాలు చేసిండ్రు, పరేడ్ గ్రౌండ్లో లక్షల మంది కవాతు చేసిరు. అయినా మీ సమస్య పరిష్కారం కాలే. కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే తిరగక ముందే తిరిగి చూసే లోపలనే మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి ఏళ్ల కొద్ది ఉన్న మీ సమస్యను పంచాయతీని దింపి ఇవాళ వర్గీకరణ అమలు చేసి మాదిగల మధ్యలో ఉన్న పంచాయతీని శాశ్వతంగా తొలగించిన మళ్ళా ఇవాళ మీరు కలిసిమెలిసి ఉండే వాతావరణం తెచ్చినప్పుడు కొందరికి బాధ ఉండొచ్చు. కానీ పంచాయతీ తెగింది కాబట్టి మళ్ళీ మీరు కలిసిమెలిసి బతికే పరిస్థితి వచ్చింది. కులగనైనా బీసీలు ఎంతమంది ఉన్నారో ఎవరికి లెక్క తెలియదు. గొర్రెకుంది, బర్రెకుంది, చేపలకు కూడా లెక్క ఉంది. కేసీఆర్ గొర్రెలు ఎన్నో కోట్లు ఉన్నాయని చెప్పిండు, చేప పిల్లలు ఎన్నో ఇడిచినా దాంట్లోకి లెక్కలు చెప్పిండు. ఏర్కలోళ్ళ దగ్గర పందులకు కూడా లెక్కలు చెప్పిండు. కానీ మా బీసీలు ఎంతమంది ఉన్నాయంటే లెక్క లేదని అన్నాడు.
దుర్మార్గంగా ఈ విధంగా 100 ఏళ్ల నుంచి మా బీసీల లెక్కలు తేలకపోతే, బీసీలే కాదు 100 ఏళ్ల నుంచి లెక్క పెట్టకపోతే ప్రతి కులాన్ని లెక్క కట్టి లెక్కలు తేల్చి ఇవాళ బీసీలు 56% ఉన్నారని లెక్క తేల్చి ఈ దేశానికే ప్రపంచానికే 100 సంవత్సరాల నుంచి చిక్కుముడిగా ఉన్న కులాల వర్గీక కులాల లెక్కలు తేల్చి ఇవాళ మన ప్రభుత్వం ఈ పనులు చేసింది. మరి నేను అడుగుతున్న వీడికి వచ్చిన మా సోదరులు, మాలామాదిగా పంచాయతీ ఎంచుతుంది, బలైన వర్గాల లెక్కలు తేలిస్తమే, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తమే, వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో బుక్కడు బువ్వ పెడితమే, వాళ్ళ ఇంట్లో విద్యుత్తు వెలుగులు ఇస్తమే, రైతులకు 25,35,000 మంది రైతులకు 21,653 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తమే, ఇవాళ రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి ఎకరాకు 12,000 కోట్ల రూపాయలు 12,000 రూపాయలు ఈనాడు మనము 1,04,000 కోట్లు ఈ 2 సంవత్సరాల రైతుల కోసం మనం ఖర్చు పెడితే ఇవన్నీ ఎట్లా సాధ్యమైన సోదరులారా? రూపాయి కూడబెట్టి సంక్షోభంలో ఇరుక్కుపోయిన రాష్ట్రాన్ని సరైన దిశగా నడిపించడానికి నిరంతరం పనిచేసినాం. ఈ వేగంతో ఉన్న కష్టాలను అధిగమించుకుంటూ గ్రామాలలో మనం చూస్తాం, ఉన్న పలంగా తండ్రి వ్యసనాలకు బానిసై ఓ పక్కన పత్తాలాడి ఓ పక్కన మందు తాగి ఉన్న ఆస్తులమ్మి ఏడ దొరికిన కాడాల్లో అప్పు తెలిసి సంసారం జడగొడితే పెద్ద కొడుకు బాధ్యత తీసుకొని తండ్రి చేసిన అప్పులన్నీ కట్టి ఊర్లో పోయిన ఇజ్జతు నిలబెట్టుకోనికే ఊర్లల్లో ఇంటి పెద్ద కొడుకు ప్రయత్నం చేస్తాడు. అట్లనే ఇవాళ మీ పాలమూరు బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా మారి 8 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే కన్నోన్ని కాళ్ళు పట్టుకొని కడుపుల తలకాయ పెట్టి అప్పులు చెల్లించుకుంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నా గడ్డ పాలమూరు జిల్లాకు ఇవాళ 1,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం అందిస్తున్నా. ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ పాలమూరు జిల్లాకు ఈ పేదలకు సేవలు చేయడానికి, ఈ చదువుకునే పిల్లలకు చదువు చెప్పాలని, వ్యవసాయం చేసే రైతులను ఆదుకోవాలని, ఆత్మగౌరవంతో మా ఆడబిడ్డలను బ్రతికే విధంగా ఈనాడు మనం కార్యక్రమాలను తీసుకోమని, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈనాడు మనం చేసుకుంటున్నాం. అందుకే ఇక్కడికి వచ్చిన మా సోదరులను, మా కుటుంబ సభ్యులను ఊరికి పోతేనే వస్తూనే ఉంటాడు ఎవడో ఒకటి చీకట్ల, సీసాన్ని ఇస్తా అంటాడు, ఆఫ్ అని అంటాడు, ఫుల్ అని అంటాడు. నువ్వు ఒక్కసారి ఓటేస్తూ అంటే అక్క ఇక సంగతి నా సంగతి చూడు అంటాడు. ఎవనుకోనికి తలమాసినోని కేసి ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టబెట్టుకొని మీరు సర్పంచ్ చేస్తారంటే ఇవాళ ఊరు దెబ్బతింటది. ఇవాళ మంచోనికి మీ పిల్లగానికి పెత్తనం ఇచ్చింది కాబట్టి రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని రేపు 8-9 తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలను మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో, మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరమో, మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి, సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి. లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులుగా ఉన్నారు. మేము మా మేధా సంపత్తితోని మీ పరిశ్రమలను పెంచుతాం, మీ ఉత్పత్తులను పెంచుతాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ పరిశ్రమలను లాభాలలో నడుపుతామని చెప్పి 8-9 తారీఖు నాడు మనం ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ను ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. మరి ఇన్ని రకాలుగా మనం ముందుకెళ్తుంటే, ఇన్ని రకాలుగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడి 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047లో $3 ట్రిలియన్ ఎకానమీగా ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా మనం రాణించాలనుకుంటున్నాం. ఇదంతా బాగానే ఉంది. మన సొంత ఊళ్ళో మన సర్పంచ్ మీరు గ్రామాలలో వేసే ఓటు ఆలోచన చేయండి. వాడు తాడు బొంగరం లేనోడైతే, వాడి ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెబెట్టేటోడైతే, వాడు నల్లి కుట్లోడై నల్లిలాక రోజు మనల్ని కుట్టుకుట్ట తిరిగితే
మన గ్రామం అభివృద్ధి చెందుతుందా ఆలోచన చేయండి. మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మిత్రుడు శ్రీహరి దగ్గరికి వెళ్ళి అన్నా నా ఊరికి రోడ్డు కావాలని అడిగేటోడు కావాలి, మా ఊరికి తాగనీకే నీళ్లు కావాలి, మా ఊరికి గుడి కావాలి, మా ఊరికి బడి కావాలి, మా ఊరికి కరెంటు కావాలని మంత్రి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడిగేటోడు కావాలి. దామోదర్ రాజనరసింహ దగ్గర పోయి కూర్చొని అన్నా మా ముఖ్యమంత్రి మా అన్న మా ప్రాంతానికి నీళ్లు నిధులు ఇవ్వమని అడిగేటోడు కావాలి. జూపల్లి కృష్ణారావును కలిసి మాకేం కావాలనో అడగాలి, వెంకటరెడ్డి దగ్గరకు పోయి రోడ్లు అడగాలి. మరి మీరు గట్లాంటోని ఎన్నుకుంటారా, వాళ్ళు కనిపించంగానే కాళ్ళలో కట్టెబెట్టుతోని ఎన్నుకుంటారా? మీరు ఆలోచన చేయరు, మంచి ఆలోచన చేయరు. మన జిల్లాకు అవకాశం వచ్చింది, మనందరం ఒక్క తాటి మీద నిలబడదాం. ఏమైతుందా 10 ఏళ్ళు పార్టీలు పక్కన పెడదాం, మనందరం ఒక్క మాట మీద నిలబడదాం. 10 ఏళ్ళు 75 ఏళ్ళ నుంచి ఎవరో అనుకో ఓట్లేసినామా, 10 ఏళ్ళు మనం కలిసి ఉందాం. మన పాలమూరును పసిడి పంటలతోని అభివృద్ధి చేసుకుందాం. మన పాలమూరుని విద్యలో ముందు ఉండేటట్టు దేశానికి ఆదర్శంగా ఉన్న జైపాల్ రెడ్డిని ఇచ్చిన పాలమూరు ఇది. మొట్టమొదటి ముఖ్యమంత్రి ఇచ్చిన బూర్గుల రామకృష్ణారావుది ఈ జిల్లా. ఈనాడు మీ బిడ్డ తెలంగాణకు బాధ్యత వహిస్తుంది. ఈ జిల్లా అంతా ఏకం కావాలా లేదా ఆలోచన చేయండి. వారిలో వీరిలో ఫుల్లుకో ఆపలో ఫుల్లుకో మన ముఖ్యమంత్రి దేశమంటే తిప్పలు లెక్కకు మించినాయి. అందుకే మంచి ఆలోచన చేయండి, మంచి మనుషులని ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకునేటోళ్ళని సర్పంచులుగా గెలిపించుకోరు. మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుంది, ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా గుంజుకుంటాడు. ఇంతకంటే ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలే. మంచోడు అని మీరు సర్ది కడతారంటే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంకేమన్నా ఉంటే పెట్టాలి. అట్లాంటి మాత్రం ఓటు వేయకండి. ఎవడైనా మన సమస్యలు తెలవాలి, మనతో ఉండాలి, మన సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. అట్లాంటోనే రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో ఎన్నుకోండి. ఇప్పుడు నిధులు వస్తాయి, గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేసి మన ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎట్లా ఆశీర్వదించిండ్రో ఈనాడు కూడా అట్లే ఆశీర్వదించి సర్పంచులను గెలిపించండి. మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది, మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, మీకు విద్యనందించే బాధ్యత నాది, రైతులు పండించిన పంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది, ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది. ఈ బిడ్డకు అండగా నిలబడండి. 10 ఏళ్ళు ఎదురులేని పాలమూరు జిల్లాను 100 ఏళ్లకు అవసరమైన అభివృద్ధిని చేసుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరూ ఆశీర్వదిస్తారు కదా, ఆశీర్వదిస్తారా? మీరందరూ ఆశీర్వదించడానికి సిద్ధమా? మా అక్కలు చెప్పాలి, చెయ్యెత్తాలి, ఆశీర్వదించ మా అక్కలంతా. మా అక్కలందరూ ఆశీర్వదించినట్టే కదా. గట్టిగా సప్పట్లు కొట్టి వినిపించాలి, ఢిల్లీకి వినిపించాలి గట్టిగా. మా యువకులు అప్పటి నుంచి ఉత్సాహం చూపిస్తారు, సీటీలు కొడుతున్నారు కదా, ఇప్పుడు కొట్టురు సీటీలు. ఢిల్లీకి వినిపించాలి, ఒకరొకరి గుండె వలగాలి. పాలమూరు గడ్డ ఏకమైంది. ఇక పాలమూరు జిల్లాలో కాలు వెట్టనిక జాగా లేదని ఆ దుర్మార్గుల గుండెలు ఆగిపోవాలి. పాలమూరు జిల్లాలో నీళ్లు పారాలి. మీ అందరి ఆశీర్వాదం తీసుకొని మొత్తం తెలంగాణ నలుమూలలో తిరుగుతా డిసెంబర్ 8, 9 నాడు మనం భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ చేసుకుంటున్నాం. పట్నందికు పోయేటోళ్ళందరూ ఓ సూపు అక్కడికి వచ్చి చూసిపోరు మనం ఎంత మంచిగా చేసుకుంటున్నాం. ధన్యవాదాలు సోదరులారా. సోనియమ్మ రాహులన్నా
ఎన్నులెన్ని జరిగిన గాని నడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు